డాన్ మీడియాకు స్వాగతం. ఆమె మరణం ఒక మిస్టరీ. తాపీ మేస్త్రీ ఏ కీలకం. మంత్రి వద్ద సైతం తేలని పంచాయితీ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో అత్యంత విలువైన ఆస్తుల యజమాని అయిన ఒక మహిళ మరణం అనుమానాస్పదం అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే తాడేపల్లిగూడెం సుబ్బారావుపేటలో నివాసం ఉంటున్న ఒక మహిళకు చాలా విలువైన ఆస్తులు ఉన్నాయి. ఆమెకు భర్త, పిల్లలు ఎవరూ లేకపోవడంతో ఆ ఆస్తిని కాజేయాలని కొందరు రంగంలోకి దిగి ఒక పథకం ప్రకారం సుమారు 3 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను తమ పేరు పైకి బదలాయించుకోవడం, వాటిలో కొన్నిటిని అమ్మి సొమ్ము చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఆమెకు రామారావుపేట నారాయణ స్కూల్ పక్కన 2 బిల్డింగులు, విజయమెస్ వెనుక వైపు ఒక బిల్డింగు, సుబ్బారావుపేటలో మరో బిల్డింగు, టీచర్స్ కాలనీలో 2 స్థలాలు, అధిక మొత్తంలో వడ్డీ, తనఖా వ్యాపారాలు ఉన్నాయి. ఆమె ఇంటి పని చేయడానికి వచ్చిన ఒక తాపీ మేస్త్రీ ఈ ఒంటరి మహిళ వద్ద మంచివాడిగా నటిస్తూ ఆమెకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకున్నాడు. తనకా అప్పు కావాలంటూ కొందరిని ఆమె వద్దకు తీసుకువెళ్లి అప్పు ఇప్పించాడు. అనంతరం 2022 సంవత్సరం చివరిలో తనఖా విడిపించుకుంటామనే నెపంతో ఆమెను రిజిస్టర్ ఆఫీస్కు తీసుకువెళ్లి ముందుగానే వేసుకున్న ఒక పథకం ప్రకారం సుమారు 3 కోట్ల రూపాయల విలువైన 2 బిల్డింగులు, 2 స్థలాలను యాగర్లపల్లికి చెందిన ఒక కుటుంబం పేర్లపై బదలాయించుకున్నారు. అనంతరం కొన్ని ఆస్తులను వేరొకరికి అమ్మకాలు కూడా సాగించారు. అయితే ఆమె మోసపోయిన విషయం 2023 చివరిలో తెలియడంతో ఆమె లబోదిబోమంటూ పెంటపాడుకు చెందిన అధికార పార్టీ నాయకులతో ఒక మంత్రిగారిని కలిసి తనను మోసగించిన విషయాలను చెప్పి ఆ మంత్రిని ఆశ్రయించడం. అక్కడ పంచాయితీ జరుగుతుండగానే ఆమె ఒక న్యాయవాదిని సంప్రదిస్తున్న తరుణంలో ఆమె తన ఇంట్లో మృతి చెంది ఉండడాన్ని బట్టి భూమాఫియా ముఠాకు చెందిన వ్యక్తులు ఎంతకైనా తెగిస్తారని తెలుస్తోంది. ఆ ఒంటరి మహిళను నమ్మించి ఈ 3 కోట్ల విలువైన ఆస్తుల స్కామ్లో కీలక సూత్రధారుడిగా ఒక తాపీ మేస్త్రితో పాటు ఒక లారీ ఆఫీస్ను నిర్వహిస్తున్న వ్యక్తులు కీలకంగా మారారని అంటున్నారు. ఒకవేళ వారు న్యాయబద్ధంగా కొనుగోలు చేస్తే ఆ 3 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయన్న ఆధారాలను అధికారులకు సమర్పించాల్సి ఉంది. తాడేపల్లిగూడెం కేంద్రంగా భూమాఫియా అక్రమాలను వాటికి సహకరిస్తున్న తాలూకా ఆఫీసు వద్ద తిష్టవేసి వారికి సహకరిస్తున్న చెట్లు కింద బ్యాచ్లపై నిఘా పెట్టి వాటిని అరికట్టవలసిన బాధ్యత జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగంపై ఉందని పలువురు అంటున్నారు. ధన్యవాదములు.